ఎట్లుండాలి మినిమం స్టమక్ ఇట్లా ఇంత పెద్దగా ఉంటుంది స్టమక్. అట్లా ఉండొద్దు. ఇంత పెద్దగా ఉంది అంటే అది బలం కాదు. అది సరిగా ఫ్రీ మోషన్ వెళ్ళాక సరిగా ఎక్సర్సైజ్ చేయక ఇంకా ఒళ్ళు గురించి పట్టించుకోకుండా ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడము, ఎక్కడ పడితే అక్కడ మిర్చి మసాలా అని బిర్యానీలని ఇంకా ఏదేదో పానీపూరీలని ఇంకా ఏది పడితే అది లిమిట్ ఉండదు కొంతమందికి. అంటే అలా తినడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎప్పుడైతే స్టమక్ ఇట్లా ఫ్రీగా ఉండి ఇట్లా చూడండి ఇట్లా ఎట్లుండాలి, ఇది ఇది హెల్తీగా అట్లా ఉందంటే కాన్స్టిపేషన్ వస్తుంది. తర్వాత చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదేమైనా కూడా ఎవ్రీడే మోషన్ వెళ్ళాలి. ఒకవేళ ఆ రోజు వెళ్ళలేదనుకోండి, ఫుడ్ కంట్రోల్ చేయండి, వాటర్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి, అవి ప్రయత్నం చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. ఎర్లీ మార్నింగ్ అంత చిన్న గ్లాస్ పొద్దున్నే నీళ్ళు తాగమన్నారు, లీటర్ నీళ్ళు తాగడం కాదు. దానివల్ల కూడా స్టమక్ ఇట్లా ముందుకు వస్తుంది. ఎర్లీ మార్నింగ్ నీళ్ళు తాగమన్నారని కొంతమంది ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ నీళ్ళు తాగమన్నారు లీటర్ బాటిల్ తీసుకొని తాగుతారు. అట్లా తాగొద్దు. ఇంత నేను బటర్ మిల్క్ తాగుతాను కదా, అంత గ్లాస్ చాలు. లస్సీ బటర్ మిల్క్ తాగుతాను కదా, అంత గ్లాస్ వాటర్ నీళ్ళు తాగితే చాలు. అంటే ఒక 2 అవర్స్కి ఒకసారి ఒక గ్లాస్ నీళ్ళు తాగితే చాలు. అంటే తాగమన్నారని లీటర్ నీళ్ళు ఒకేసారి లీటర్ బాటిల్ తీసుకొని తాగుతారు. అలా తాగొద్దండి. దానివల్ల కూడా స్టమక్ ముందుకు వస్తుంది. పెరిగిన తర్వాత తగ్గించడం చాలా కష్టం. అందుకే బాడీని కంట్రోల్లో పెట్టుకోండి. కొంతమంది 8-10 ఇయర్స్ లోపల పిల్లలు కూడా ఇంత హెవీగా బాడీ అట్లుండడం వల్ల చాలా నష్టాలు, హెల్త్ ప్రాబ్లమ్స్, మైండ్ డిస్టర్బ్ అవుతుంది, నిద్ర వస్తుంటుంది, చదవలేరు, ఇంకా మొద్దు బారిపోతుంది బాడీ. అదనమాట. ఎంత తక్కువ ఫుడ్ తిని ఎంత బాడీని మెయింటైన్ చేస్తే అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ వీలైనంత వరకు ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి. ఎక్సర్సైజ్ చేయకపోయినా వాకింగ్ చేయండి. ఎక్కువ ప్లేస్ లేదంటే ఉన్న ప్లేస్లోనే ఎక్కువ ప్లేస్ ఉన్న చోట 5 times తిరిగితే చాలా అనిపిస్తే ఇక్కడ 20 times వాకింగ్ చేయండి. ఇంకా తిరగండి, ఉన్న ప్లేస్లోనే రౌండ్స్ కట్టండి, తిరగండి. అలా చేస్తే చాలా మంచిది ఆరోగ్యానికి. చిన్న చిట్కాలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ ముందుకు నడుపుతుంది.